ఇయన్నీ మాట్లాడుకున్నాం. కానీ మీ సినీ జర్నీ అనేది అసలు ఫస్ట్ 'దేవర' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది రీసెంట్‌గా మీకంచే మంచి పేరు అవునవును. అనేది అవునవును. తీసుకొచ్చింది. అవును. ఓహ్! ఓహ్! మీ యొక్క క్యారెక్టరైజేషన్ గానీ, ఎన్టీఆర్ గారితో ఎలా ఉండింది? ఏంటి? ఎన్టీఆర్ గారితో ఇది మొన్న తీసిన దాంట్లో ఆయన ఆయన ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ లేదు. సో, సెకండ్ పార్ట్‌కి ఉంటుంది అని అన్నారు. హ్మ్. అది జస్ట్ ఇంట్రొడక్షన్ లాగనమాట. నేనొస్తాను, నేనొచ్చి శ్రీకాంత్ గారితో మాట్లాడి, ఏంది కుదిర్చింది నిప్పెట్టినది నీ కూతురు అని చెప్పేసి ఆ అమ్మాయి మీదకెళ్ళి పిలుస్తూ అంటే వీళ్ళు పిలవరు. లోపల నేనెళ్ళి ఆ డోర్ బద్దలు చేసుకుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉంటది. అప్పుడు ఒక మాట మాట్లాడి తిట్టేసి వచ్చేస్తాను. అసలు ఈవిడ ఎవరు? ఈడికి ఎందుకొచ్చింది? ఎందుకు ఆ అమ్మాయి మీద తిట్టిందనేది సెకండ్ పార్ట్. హ్మ్. అదే నా వర్షను. 'జాన్వి' మిగతా గారితో అంతా మాత్రం ఉండింది గదా! ఆ! తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి ఫస్ట్ సినిమా. అండ్ దట్ నాకు కూడా ఆ అమ్మాయి మాట్లాడడం కూడా ఫస్ట్ నాతోనే. హ్మ్. నేనే ఆవిడతో మాట్లాడడం. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంట్రడక్షన్ షాట్ అది. నెక్స్ట్ అదే ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాహ్! ఆవిడ ఇంట్రడక్షన్ అవును. యెస్ కరెక్ట్ మీరు చెప్పింది. ఆవిడ ఫస్ట్ ఏదైతే చూపిస్తారో అక్కడ నేను తిట్టడం అనేది చాలా హైలైట్ అయింది ఆ యాహ్! సీను. బావుండింది. ఆ స్లాంగ్ కూడా బావుండింది. ఏంటంటే కంప్లీట్ అది వైజాగ్ సైడ్ స్లాంగ్ ఏదో సంథింగ్ ఏంటంటే నిప్పెట్టినాది అని అంటే అది వేరేది కదా అంటే చిత్తూరు ఏందే నిప్పెట్టినాది నిన్న మా ఓకే. 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 కాబోయే అల్లుడు బట్టలు అదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకంటతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన రకాల కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఈరోజు అటు ఇటు తేలిపోవాలి పిలువు నీ కూతుర్ని అని. అది ఏ స్లాంగో చెప్పడం కూడా కొంచెం కష్టం. చెప్పడం అంటే వాళ్ళు అదేగే చెప్పారు. యాహ్! నాకు ఏదైనా ఏదైనా చెప్పారు అంటే అది టక్కన పట్టుకుంటాను నేను. హ్మ్. అది నాకు కష్టమే లేదు. డైలాగ్స్ వర్షన్ వస్తే మటుకు సమస్య లేదు. హ్మ్. నేను చాలా తొందరగా నేర్చేసుకుంటాను. ఒకసారి నేర్చుకున్నానంటే ఇంక బ్రెయిన్‌లో నుంచి పోదది. ఓకే. ఆ! అంటే ఈ 'దేవర' మూవీ గురించి ఓకే. అంటే 'ఎఫ్3లో' మాత్రం మీకు మంచి పేరొచ్చింది కదా! అవును. వెంకట్రావు పెళ్ళ ఇప్పుడు గూడా అంటారు. నేను ఏదన్నా యూట్యూబ్‌లో లైవ్ అట్టా చేసినప్పుడు, ఆ! అయ్యో! వెంకట్రావు పెళ్ళాన్ని చూసాను. నాకు బాగా ఇదొచ్చింది. ఎక్కడికెళ్ళినా కూడా వెంకట్రావు పెళ్ళాం వైఫ్ క్యారెక్టర్, వెంకట్రావు పెళ్ళాన్ని చూసాము. హ్మ్. అది అంటే ఒక మనిషి డైలాగ్ మాట్లాడకుండా జస్ట్ ఓన్లీ విత్ ఎక్స్‌ప్రెషన్స్. హ్మ్. అప్పుడు వెంకటేష్ గారు నేను వెంకట్రావు పెళ్ళాన్ని చూసాను బా అన్నప్పుడల్లా ఇలా పెట్టుకొని ఇలా సిగ్గు యాహ్! ఇలా పెట్టి ఫైట్ సింగ్‌తో ఇలా పెట్టి సిగ్గుపడటం అనేది అది చాలా బాగా అది క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి సారు. యాహ్! ఆయన ఒక్కొక్క క్యారెక్టర్‌ని అలా ఇది చేస్తారనమాట. వెరీ గుడ్ అంటే పర్సన్. రీసెంట్‌గా వచ్చిన 'సంక్రాంతికొస్తున్నాంలో' మీకేం క్యారెక్టర్ ఏమి అంటే ఉండదా? నాకు అప్పుడు అందులో ఏం లేదని చెప్పారు. ఆఫీస్‌కి ఎళ్ళాను కానీ ఈ మూవీలో ఏం లేవు అంతే పెద్ద క్యారెక్టర్స్ లేవు కదా! ఇప్పుడు యాహ్! మనం చూసాం గదా! లేవు అని జెప్పేసి అన్నారు. ఓకే. సరే. సో, నెక్స్ట్ ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ మూవీలో ఇస్తారులే అని జెప్పేసి ఓకే. నైస్. ఇంతకు మీ ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే సుమారు ఒక 20 ప్లస్ మూవీస్ చేసారా? 25 అబోవ్ ఉంటదండి. 25 అబోవ్. నెక్స్ట్ 'ఆర్టిస్ట్' అనే మూవీ గ్లిమ్స్ కూడా మీరు యూట్యూబ్‌లో కొడితే వస్తుంది. సో, అందులో కూడా నా రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మూవీలో కూడా. 'ఆర్టిస్ట్' అనేది అది ఎలా అంటే సినిమా పేరు 'ఆర్టిస్ట్.' హ్మ్. ఆర్టిస్ట్ అంటే ఎట్లా మనం యాక్టింగ్ చేసే ఆర్టిస్టు అంటారు కదా! అలా కాకుండా ఒక పర్సన్‌ని మర్డర్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా! దట్ ఈజ్ ఆర్టిస్ట్. కొంపదీసి మీరేమన్నా మర్డర్‌లు చేత్తరా ఏంటి? లేదు. చేయలేదా? నేను చేయలేదు. ఓకే. ఆ మూవీలో ఏంటనే సస్పెన్స్ అనమాట చెప్పకూడదు. హ్మ్. ఆ మూవీ చూస్తే అర్థమవుతది. సో, ఆ మూవీ నెక్స్ట్ ఫెబ్‌లో రిలీజ్ అనుకుంటున్నారు. ఇంకా ఏ విషయం అని చెప్పలేదు. సో, ఆ మూవీ గురించి ఆడిషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు సో, అందరం మాట్లాడదాం. అప్పుడు తెలుస్తది. మేడం అప్పుడు మీడియా వాళ్ళందరూ మీరు వస్తారు. ఏంటంటే అది చంపడం అనేది కూడా ఒక ఆర్ట్ అని చెప్పేసి ఒక కొత్త రకంగా చెప్పబోతున్నారు చూసారా? మరంతే గదా! ఆర్ట్. ఓకే. హ్మ్. నైస్. అది చాలా బావుందండి అసలు మూవీ. చాలా బాగా గూడా వచ్చింది. హ్మ్. రిషి గారు డైరెక్టరు. అసలు ఎంత అద్భుతంగా తీశారు అనంటే నిజంగా తన యొక్క ఆ కష్టాన్ని ఆ మూవీ మీద చూపిచ్చారు. చాలా బావుందండి. ఎక్స్ట్రార్డినరీ అసలు. యాహ్! హ్మ్. నేను అలాగే ఆ మూవీలో చేశానని చెప్పట్లేదు. హ్మ్. చేశాను కాబట్టి ఈ విధంగా చెప్పట్లేదు. మీరొకసారి చూడండి. పెట్టున్నారు అందరూ యూట్యూబ్‌లో కాదు మీరు ఆ ఆర్టిస్ట్. లైన్ చెప్పేటప్పటికే అర్రె! అని నాకే విచిత్రంగా అనిపించింది. అవును గదా! అరే! ఏంటిది? అవును దాన్ని కూడా ఆర్టే అంటారు కదా! అని ఒక రకంగా ఆ! ఒప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఒప్పుకోకూడదు. ఒప్పుకోకూడదు. కానీ అది ఏంటి అనేది మీరు ఆ మూవీ చూస్తే అర్థమవుతది. హ్మ్. ఏంటబ్బా! ఇతను ఆర్టిస్ట్ అని మూవీ పెట్టాడు. అన్ని మర్డర్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి కథ అని దాని లోపలికెళ్ళినప్పుడు తెలుస్తది అద్భుతాలన్నీ. హ్మ్. అస్సలు ఎంత బ్రెయిన్ అండి డైరెక్టర్ గారికి. అయి ఎట్లా రాసాడా ఈ మనిషి అన్నట్టు అనిపించింది నాకు. హ్మ్. ఇంత స్పష్టంగా ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు చాలా పెద్ద సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్‌కమింగ్ డైరెక్టర్‌లో ఇతను అసలు వేరే లెవెల్ అండి టాలెంట్. ఓకే. అస్సలు నాకే ఓకే.
సరే రేపు ప్రజలు చెప్తారు ఏ విషయమైనని, ఎక్కువ చెప్పకూడదు. అద్భుతం. మీరు ఫస్ట్ మూవీ ఎక్కడ మొదలైంది, ఎవరితో? నా ఫస్ట్ పిక్చర్ వచ్చేసి జై జానకి నాయక, మా డైరెక్టర్ బోయపాటి సార్ మాట్లాడారు అనమాట. వెళ్ళాను, వెళ్తే అక్కడ లోపల సార్ ఉన్నారు అని అంటే ఫస్ట్ టైం కదా, ఇదేంటి చిన్న యాక్టర్లు కూడా పెద్ద డైరెక్టర్లు కలుస్తారా అప్పటికే ఆయన స్టార్డమ్ ఇది ఉంది. నా ఫస్ట్ పిచ్ జై జానకి నాయక అది. వెళ్ళంగానే నమస్తే సార్ అంటే, నమస్తే అమ్మా, ఎక్కడ ఏ ఊరు అని చెప్పేసి అడిగారు. సార్ సోన్ అని చెప్తే, కూర్చోమ్మా, యాక్టింగ్ ఇంతకుముందు చేశారా ఏంటి అంటే, నాకు ఏమీ తెలియదు సార్, ఇదే ఫస్ట్, ఎవరో చెప్తే ఇట్లా కొత్త వాళ్ళకే ఇస్తున్నారంట అవకాశం అని చెప్తే ఇలా వచ్చాను అంతే సార్ అంటే, అచ్చా అవునా, ఇంతకుముందు ఏం చేస్తున్నా అంటే, నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. చెప్తే అవునమ్మా, ఓకే, ఏదన్నా డైలాగ్ చెప్తారా అంటే, అప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, ఏమంటివి అని డైలాగ్ చెప్పాను. అది సారు ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు, వింటా ఉన్నాడు. అయిపోయిందా అన్నాడు. అయిపోయినాక ఓకే బాగా చెప్పావు అని చెప్పేసి అన్నారు. ఓకే, మీ నెంబరు, మీ ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చేసి వెళ్తే మీకు కాల్ వస్తుంది, చెప్తానమ్మా అన్నాడు. సో నాకు ఫస్ట్ అట్లా ఆయన ఒక మంచి మనసుతో నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది బోయపాటి గారు. సచ్ ఏ గుడ్ పర్సన్ అండి, వెరీ గుడ్. సో సార్ మిమ్మల్ని జై అని అలా ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట మీకు. బాగుంది, పెట్టిన ఒక్క సీన్ అయినా ఒక్క సెకండ్ అలా వచ్చినా కూడా బాగుంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అమ్మను మర్చిపోలేను, ఆవు పాలను మర్చిపోలేను, అట్లా బోయపాటి సార్ని కూడా మర్చిపోలేను. అసలు అద్దరగొట్టేశారు అసలు. ఈ ఒక్కడ ఇలా మామూలు రిపీట్లో లూప్లు వేసుకుంటారు. నిజంగా అంతే కదండి, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది తను సారు. నాకు యాక్టింగ్ రాకపోయినా ఫస్ట్ టైము ఆయన చెప్పి చేయించుకున్నారు అక్కడ ఆ లొకేషన్లో. అట్లా మనకు అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇలా మూవీస్ చేస్తూ ఉన్నారు. సో బిఫోర్ అయితే అకౌంటెంట్. ఓకే. సో ఏంటి అకౌంటెంట్ సడన్గా ఇలా ఇండస్ట్రీలోకి టర్న్ అవ్వాలని? లేదండి, అకౌంటెంట్ ఏంటి, నా దానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా ఉండే. వెల్లంకి స్వీట్ హోమ్స్లో నేను సేల్స్ గర్ల్గా, అంటే అన్ని బ్రాంచెస్, వాళ్ళకి 3-4 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి వెల్లంకి, వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది వెల్లంకి స్వీట్స్ అని. అందులో నేను బ్రాంచ్ మేనేజర్గా, అక్కడ మేనేజర్గా పనిచేశాను, తర్వాత సేల్స్ గర్ల్గా పనిచేశాను. అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల వాళ్ళు తీసేస్తే అక్కడి నుంచి అంటే వాళ్ళు అన్నారు, అంటే ఏంటి అని అంటే, మమ్మల్ని కాదని ఎలా చేయగలుగుతారు, ఎలా బతకగలుగుతారు అని అంటే, నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు తల వంచుకోను, నేను తప్పు చేస్తే తలదించుకుంటా. వాళ్ళు ఎవరైనా సరే నాది మిస్టేక్ అయిపోయిందని క్షమించండి అని చెప్తాను. నేనే తప్పు చేయకుండా పడాలంటే నా వల్ల కాదు. ఓకే అని చెప్పేసి 11:30 అప్పుడు అయితే వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. వచ్చాను, వచ్చి మాదాపూర్ కావూర్ హిల్స్ బస్ స్టాండ్లో కూర్చొని కళ్ళ నిండా నీళ్లు. సో చిన్నపిల్లలు అప్పుడు, మేము హైదరాబాద్కి వచ్చేసరికి కొంచెం ఊర్లో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత అయ్యో ఫుడ్ పెట్టే జాబ్ పోయిందే ఎలా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడికి ఒక బస్సు వచ్చింది. సో ఇంటికి వెళ్ళడం కోసం కావూర్ బస్ స్టాండ్లో, అక్కడ మాదాపూర్ కావూర్ హిల్స్ అక్కడ ఎక్కిన తర్వాత ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని ఉంది. ఏందబ్బా ఈ అమ్మాయి డ్రెస్ వేసుకుని ఎక్కడ పని చేస్తుంది ఏంటని పోయి అమ్మాయిని అడిగా, ఎక్కడ పని చేస్తున్నావు అని, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా చేస్తున్నాను అక్క అని అంటే, మాకు ఇస్తారా అవకాశం ఉంటుందంటే, ఎందుకు రారక్క ఇస్తారని చెప్తే, నెక్స్ట్ డే వెళ్తే ఇక్కడ మన గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యాను. నా శాలరీ 7,500 ఫస్ట్. ఇక్కడ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు, అక్కడికి 7,000 అయినా కొంచెం తగ్గిపోయింది, అయినా పర్వాలేదు. ఇదంతా ఒక 10 years బ్యాక్, 11 years బ్యాక్ జరిగింది ఇది. ఇప్పుడు నేను వచ్చి 9.5 years అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి. సో దానికి ముందు జరిగినాయి అనమాట, 12 years అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సేల్స్ చేస్తా ఉంటే వాళ్ళు అక్కడ రాజుగారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, అసలు ఏం అప్పటి వరకు నేను ఏం చదువుకున్నా ఎవరికి తెలియదు అనమాట. సేల్స్ గర్ల్గా నేను ఎంతవరకు చేయగలుగుతా, నేను 5లోనే ఉండిపోయా. అడిగినప్పుడు ఇట్లా సోన్ అని చెప్తే, ఇట్లా ఇంత చదువుకొని ఇక్కడ ఎందుకు అమ్మాయి నువ్వు, నీకు ఏదో కంప్యూటర్ వచ్చానని చెప్పేసి అంటే, వచ్చు సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా అక్కడ వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు టాలీ వచ్చానంటే, నేర్చుకుంటాను సార్ అని చెప్పేసి పక్క నేర్చుకొని ఒక పక్క జాబ్ చేస్తూనే సేల్స్ గర్ల్గా చేస్తూనే టాలీ నేర్చుకొని ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నన్ను అకౌంట్ సెక్షన్లో అకౌంటెంట్గా జాయిన్ చేసుకున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా సనత్ నగర్లో. సో అక్కడ నేను ఎదిగినప్పుడు అక్కడికి వీళ్ళు యాడ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక డైరెక్టరు చూసి నేను ఉన్నప్పుడు, ఈ అమ్మాయి బాగుంది, హోమ్లీ లుక్ ఉంది, మూవీస్లో ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడేమో నాకు తెలీదు. నేను సింగర్ అవ్వాలనుకున్నానండి, బేసిక్గా యాక్టర్ అవ్వాలని నాకు తెలీదు.
అనుకుంటే ఆయన చెప్తే నాకు తెలియదు సార్ అంటే, అట్లేంటి మేడం ఇప్పుడు పలానా బోయపాటి గారు డైరెక్టరు అందరికి అవకాశాలు ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆ నెంబర్ ఇస్తే అక్కడి నుంచి అక్కడ కో డైరెక్టర్ రమణ గారు ఉండే, ఆయనకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అది నా జర్నీ. సో ఫస్ట్ మీరు అంటే మన జై జానకి నాయక మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు 4000 ఏమోనండి. 4000 4000 పర్ డే. ఓకే. ఎన్ని డేస్ చేశారు షూట్? అది మొత్తం 7 డేస్ 8 డేస్ చేసాం. ఓకే. అండ్ మీరు చేసే ఆర్టిస్ట్ కంటే మీరు చేసే రీల్స్ బాగా ఫేమస్ అంట కదా? ఏమోనండి, అది మీరు చెప్పాలి. అంటే అదే, సో మీరేమనుకుంటున్నారు అంటే ఫాలోవర్స్ వైజ్ నాకు కానీ ఎవ్రీథింగ్? అంటే రీల్స్ చేస్తాను కానీ నాకు డాన్స్ చేయడం రాదు. ఒకవేళ వచ్చినా కూడా నేను డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా ఒక పాట హావభావాలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్లో చూపిస్తా. చేతులు మొహం ఇంతవరకే ఉంటుంది, ఎక్కువ నేను డాన్స్ వేసి చూపించను. అందరు చాలామంది అంటారు ఏంటి డాన్స్ వేయచ్చు కదా, అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ అంటే, ఒక్కొక్క పాటకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ చేయడం అనేది నాకు ఇష్టం. అట్లా చేయడం స్టార్ట్ చేశాను, అవి బాగా ఇదయ్యాయి అన్నమాట. అందుకే వెంకటరావు పెళ్ళాం అనేటప్పటికి బాగా ఎక్స్ప్రెషన్ చూపించారు, అదే కడుపుబ్బా నవ్విచ్చేసారు మీరు. అది చాలా బాగా ఇదైందండి. నాకు డైరెక్టర్ గారు చెప్పలేదు ఆ విషయము. ఇట్లా ఉండాలి, సిగ్గుపడుతూ ఉండాలని చెప్పారు కానీ దాన్ని నేను ఓన్ చేసుకొని నిజంగా ఆ క్యారెక్టర్లోకి లీనమైపోయా.